తిరుమలలో అడుగు పెట్టినామంటే చాలు గోవిందా గోవిందా అనే గోవింద నామాలే వినిపిస్తాయి ఏటు చూసినా. కానీ వీళ్ళేందో టీటీడీ డౌన్ డౌన్ టీటీడీ డౌన్ డౌన్ అనుకుంటా నిరసన చేస్తురుగా. నడుమిట్లుండి అద్దాలు పెట్టుకున్న ఆయన ఎవలో గాని ఆయననే షురూ చేసినట్టు కొడుతుందిగా నిరసన. రైట్, నువ్వేనా అన్న ఈ కథ షురూ చేసింది? ఏమిటికే నీకు టీటీడీ డౌన్ డౌన్ అనేటంత కోపం వచ్చింది? అన్ని పెట్టడం పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబారం అన్నది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూసానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఓష్ని ఎంత పని చేసినవే, నీకు జ్వరం వచ్చిందని ధర్నా చేస్తే జల్దీ తోలిస్తలేని గట్లా చేసినావా? మళ్ళా దర్శనం ఒడిచినాక మంచిగా అయింది, అన్ని సౌలతులు చక్కగా ఉన్నాయని వాలుకుతున్నావు. నీకు అంత జ్వరం ఉన్నప్పుడు ఎందుకు వచ్చినావు? మళ్ళా తిరుపతి దర్శనం అన్నప్పుడు ఎట్లుంటదో ఎరికే కదా. అసలే ఆ లైన్లల్లో హంగామా ఉంటది, దానికి తోడు నువ్వు ఇంకా ఆత్ర పెడితివి. ఆయన ఏం లాభం చెప్పు, గదే టైంకు దర్శనం అయ్యింది. ఇట్లా తిరుపతి దర్శనం లైన్లా తన సొంత స్వార్థం కోసం ధర్నా చేసిన ఈ భక్తునితోనే క్షమాపణలు చెప్పించింది టీటీడీ. ఏందో ఏమో జనాలు దర్శనం అయ్యేదాకా ఇదే తనలాట. ఎన్నట్టుకున్నా 7 కొండల వాడిని చూపిచ్చే తీరుతారు, కాకుంటే జర్ర గట్టిట అవుతుంది. గంత దానికే ఇట్లా లొల్లి చెయ్యాలనా అని మాట్లాడుతుర్రు తిరుపతి గురించి తెలిసిన వాళ్ళు. మొన్ననే థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారు కదా ఎగ్జిబిటర్లంతా. అయితే దాని మీద ఏపీ డిప్యూటీ సీఎం, నేను సినిమాల కోసం ఇంత ఆలోచన చేస్తే నా సినిమా రిలీజ్ అప్పుడే మీరు బంద్ ప్రకటించారు, మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు చాలా కృతజ్ఞతలు, ఇప్పటి నుంచి పరిణామాలు వేరే ఉంటాయి అని కొత్త రూల్స్ చెప్పిండు కదా. ఇక దాని మీద ఆర్ నారాయణమూర్తి కాక మస్తు గరమైండు. హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. అసలు థియేటర్ల బంద్ అని ఎవరు ప్రకటించలే, బంద్ ఉంటే 3 వారాల ముందే ప్రకటిస్తారు. ఇదేం చక్కగా తెలుసుకోకుండా నా సినిమా హరిహర వీరమల్లు మీదనే కావాలని కుట్రలు చేస్తారని తెలియకుండా ఎంత వస్తాంత స్వయంగా పవన్ కళ్యాణ్ అనుడు కరెక్ట్ కాదు అని మాట్లాడిండు మూర్తన్న. మరి పవన్ కళ్యాణ్ కావాలని క్లారిటీ లేకుండా అట్లా మాట్లాడిండా? థియేటర్ల బంద్ ప్రకటించిర్రా లేదా? ఇలా ఎవరు కరెక్టో ఎవరు కాదో తెలియదు గాని ఎగ్జిబిటర్లు పెట్టిన చిన్న అగ్గి పెద్ద మంట అయ్యే కూర్చునే తట్టు కొడుతుంది కదా అని అంటుర్రు నెట్ జనాలంతా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమన్నంటే జన సైనికులు ఆయన ఫ్యాన్స్ ఊకోరు కదా, మరి రచ్చను ఎంత దూరం తీసుకుపోతారో ఏం పాడో అని మాట్లాడుతుర్రు అంతా. చూద్దాం ఏమైతుందో.